ట్రావెలింగ్ అంటే ఇష్టపడని వారెవరుంటారు? మీరు మీ ఫ్రెండ్స్తో చివరిగా ఎక్కడకు ట్రావెల్ చేశారో మాకు కామెంట్ చేయండి. అయితే 1990లో 35 ఏళ్ల టామ్ స్టుకర్ అనే అమెరికన్ యునైటెడ్ ఎయిర్లైన్స్ ఇస్తున్న ఫ్రీ లైఫ్ టైం టికెట్ను 2,70,000 యూరోలు పెట్టి కొన్నాడు. అంటే ఇండియన్ కరెన్సీలో అప్పుడు 54 లక్షలు. ఇప్పుడైతే 24.4 మిలియన్స్. ఇక దాంతో ఆయన యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్లో ఫస్ట్ క్లాస్లో సీటు 1B టికెట్ను లైఫ్ టైంలో సొంతమైంది. ప్రతి ఫ్లైట్లో ఆయనకు ఆ సీటు రిజర్వ్డ్ అన్నమాట. అయితే ఈ టికెట్తో ఆయన ఇప్పటివరకు 40 మిలియన్ కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. అంటే భూమి చుట్టూ 1000 సార్లు తిరిగినట్టే. ఆయన ఇప్పటివరకు 10లు కాదు, 100లు కాదు, 12,000కు పైగా ఫ్లైట్స్లో 34 ఏళ్లపాటు ఫ్రీగా ప్రయాణం చేస్తూ ప్రపంచం మొత్తాన్ని చుట్టేశాడు. 2019లో ఒక్క ఏడాదిలోనే 373 ఫ్లైట్స్లో ప్రయాణం చేశాడు టామ్. అయితే టామ్ దెబ్బకి యునైటెడ్ ఎయిర్లైన్స్కి దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే 1990లో టామ్ 2,70,000 యూరోలు అంటే $2,90,000 పెట్టి టికెట్ కొన్నాడు. ఆ టికెట్ని విచ్చలవిడిగా వాడుకొని ఇప్పటివరకు 40 మిలియన్ కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం చేశాడు. అయితే ఒక 2019లోనే మాత్రమే ఆయన ప్రయాణం చేసిన 373 ఫ్లైట్ల ధర $2.4 మిలియన్. ఈ లెక్కన గత 30+ ఏళ్లలో టామ్ ప్రయాణం వల్ల కంపెనీకి దాదాపు $10 మిలియన్ పైగా నష్టం వచ్చిందట. దాంతో హడలిపోయిన యునైటెడ్ ఎయిర్లైన్స్ కంపెనీ ఫ్రీ టికెట్ను క్యాన్సిల్ చేసేసింది. ఏదేమైనా ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకోలేకపోయిందనే చెప్పాలి యునైటెడ్ ఎయిర్లైన్స్ కంపెనీ.